వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. తెలుగు సినీ రంగాల్లో ఎన్నో అద్భుతమైన భావోద్వేగ భరితమైన పాఠాలను అందించిన ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ చుట్టూ ఇప్పుడు ఒక పెద్ద భూ వివాద రచన నడుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ వేదికగా సోమవారం జరిగిన తాజా పరిణామాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో మరియు సినీ రాజకీయ వర్గాల్లో పెను సంచలనం రేపాయి. తమ సొంత మేనమామ మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య కుటుంబం పైనే అనంత శ్రీరామ్ ఏకంగా జిల్లా కలెక్టర్ పోలీస్ సూపరింటెండెంట్లకు ఫిర్యాదు చేయడం ఈ వివాదానికి కారణమైంది. తన వృద్ధులైన తల్లిదండ్రుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని మాజీ ఎంపీ కుమారుడు చేగొండి సూర్యప్రకాష్ తమకు నిరంతరం వేధిస్తున్నారంటూ అనంత శ్రీరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ ఆరోపణలపై చేగొండి సూర్యప్రకాష్ సైతం అంతే ఘాటుగా స్పందిస్తూ అనంత శ్రీరామ్ ను ఒక పెద్ద భూ కబ్జాదారుడిగా అభివర్ణించారు. అసలు ఒకప్పుడు ఒకే గొడుగు కింద ఉన్న ఈ ఇరు కుటుంబాల మధ్య 5 సెంట్ల స్థలం కోసం ఈ రేంజ్ లో వివాదం ఎందుకు ముదిరింది, ఇరుపక్షాల వాదనలు ఏంటో ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఈ వివాదంలో ఉన్న లోతును అర్థం చేసుకోవాలంటే మొదట ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి తెలుసుకోవాలి. అనంత శ్రీరామ్ మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్యకు స్వయాన మేనల్లుడు, అంటే ఆయన సొంత సోదరి కుమారుడు. అనంత శ్రీరామ్ లోని అద్భుతమైన సాహిత్య ప్రతిభను చిన్నప్పుడు గుర్తించి ఆయనను సినిమా రంగానికి పరిచయం చేయడంలో చేగొండి హరిరామ జోగయ్య చాలా కీలకమైన పాత్ర పోషించారు. తన మేనల్లుడికి సినిమా అవకాశాలు రావాలని జోగయ్య స్వయంగా టాలీవుడ్ లోని అనేక మంది పెద్ద దర్శకులు నిర్మాతల దగ్గరకి సిఫార్సులు కూడా చేశారు. అలాంటి కుటుంబాల మధ్య ఇప్పుడు కేవలం 5 సెంట్ల భూమి కోసం వివాదం చెలరేగడం స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎలమంచిలి మండలం దొడ్డిపట్ల గ్రామంలో అనంత శ్రీరామ్ కుటుంబం నివసిస్తోంది. వారి ఇంటి ముందున్న 5 సెంట్ల ఉమ్మడి స్థలం విషయంలో గత కొంతకాలంగా ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలు నడుస్తున్నాయి. భీమవరం కలెక్టరేట్ లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికకు తన తండ్రి చేగొండి వీర వెంకట సత్యనారాయణమూర్తితో కలిసి వచ్చిన అనంత శ్రీరామ్ అధికారులకు ఒక వినతి పత్రం సమర్పించారు. దొడ్డిపట్లలోని తమ ఇంటి ముందున్న 5 సెంట్ల ఉమ్మడి స్థలాన్ని మాజీ ఎంపీ కుమారుడు చేగొండి సూర్యప్రకాష్ అక్రమంగా తన రెండవ కుమార్తె పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ స్థల వివాదం ప్రస్తుతం న్యాయస్థలం పరిధిలో ఉందని కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ సూర్యప్రకాష్ తమను నిరంతరం బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు వచ్చే వరకు కూడా ఆగకుండా వివాదాస్పద స్థలంలోకి అక్రమంగా చొరబడి లారీలతో మెటీరియల్ డంపు చేస్తున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ వివాదం కారణంగా గ్రామంలో ఒంటరిగా ఉంటున్న తన వృద్ధులైన తల్లిదండ్రులు సివివి సత్యనారాయణ ఉమారాణిలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని, వారి ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పు దృష్ట్యా తక్షణమే పోలీస్ రక్షణ కల్పించాలని అనంత శ్రీరామ్ జిల్లా యంత్రాంగాన్ని ఆశ్రయించారు. అనంత శ్రీరామ్ చేసిన ఈ ఆరోపణలపై చేగొండి సూర్యప్రకాష్ తీవ్రంగా మండిపడ్డారు. అనంత శ్రీరామ్ చేస్తున్నవన్నీ పచ్చి అబద్ధాలని, అవన్నీ అధికారులను తప్పుదోవ పట్టించడానికి ఆడుతున్న డ్రామాలన్నీ కొట్టిపారేశారు. అనంత శ్రీరామ్ తనకున్న సినిమా పరపతి, డబ్బు మరియు రాజకీయ పలుకుబడిని ఉపయోగించి వ్యక్తిగతంగా తనను వేధిస్తున్నారని ప్రత్యారోపణ చేశారు. తనది నిష్కలంకమైన చరిత్రని, ఇప్పటి వరకు తనపై కనీసం ఒక్క పోలీస్ కేసు కూడా లేదని గుర్తు చేశారు. అనంత శ్రీరామ్ తల్లిదండ్రులను తాను బెదిరించినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, దానికి సంబంధించిన కనీసం ఒక్క ఆధారమైన నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమని సవాలు విసిరారు. కేవలం తన స్వార్థం కోసం వృద్ధులైన తల్లిదండ్రులను ఈ వివాదంలోకి లాగడం సరికాదన్నారు. అసలు వివాదం ఆస్తులకు సంబంధించినదని, తమ తాత చేగొండి కృష్ణమోహన్ రావుకు చెందిన ఆస్తిని అనంత శ్రీరామ్ అక్రమ మార్గంలో స్వాధీనం చేసుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఆ ఆస్తిని పూర్తిగా కాజేయాలనే దురుద్దేశంతోనే తనను అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నాడని, అందుకే అతనిని ఒక పెద్ద భూ కబ్జా రాయుడుగా అభివర్ణిస్తూ ఆయనపై పరువు నష్టం దావా వేయబోతున్నట్లు సూర్యప్రకాష్ ప్రకటించారు. ఈ ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా అధికారులు ఈ అంశంపై తక్షణమే దర్యాప్తు జరపాలని యలమంచిలి తహసీల్దార్ మరియు స్థానిక పోలీస్ అధికారులను ఆదేశించారు. వివాదాస్పద స్థలంలో చట్టపరంగా విచారణ పూర్తయ్యే వరకు యథార్థ స్థితిని కాపాడాలని సూచించారు. ఒకప్పుడు ఎంతో అన్యోన్యంగా ఉండి ఒకరి ఎదుగుదలకు ఒకరు తోడ్పడిన సొంత బంధువుల మధ్య ఈ 5 సెంట్ల భూమి చిచ్చు పెట్టడం గోదావరి జిల్లాలో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. మరి కోర్టు ఈ వివాదంపై ఎలాంటి తీర్పు ఇస్తుందో, అధికారులు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో చూడాలి. సినీ గేయ రచయిత
అనంత శ్రీరామ్ చేసిన ఫిర్యాదుపై మరియు చేగొంటి సూర్యప్రకాష్ ఇచ్చిన కౌంటర్ పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి. ఈ ఇన్ఫర్మేటివ్ పొలిటికల్ మరియు సినీ విశ్లేషణ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికి షేర్ చేయండి. మరిన్ని తాజా అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలే మర్చిపోకండి. జై హింద్.